అధికారులపై వేటు పడితే గాని తెలుసుకునేలా లేరు. సిగాచి ఘటనపై విచారణ సందర్భంగా హైకోర్టు వ్యాఖ్య. సో మనం చూసుకుంటే ప్రమాదకర రెడ్ జోన్లో ఉన్న ఫ్యాక్టరీలో సుమారు డజనుకు పైగా శాఖల అధికారులు తనిఖీలు నిర్వహించాల్సి ఉండగా గత ఏడాది డిసెంబర్లో ఫ్యాక్టరీ అధికారి ఒక్కరే చేశారు. అక్కడ ప్రమాదకరమైన పేలుడు పదార్థాల పరిమితికి మించి ఉన్న పట్టించుకోలేదు. కార్మిక శాఖ, ప్రావిడెంట్ ఫండ్ శాఖలు ఏం చేస్తున్నాయి? కొందరిపై వేటు పడితే గాని వారు నేర్చుకోరు. ఈ సంఘటన ద్వారా మిగిలిన వారికి గట్టి సందేశం పంపాలి అని సిగాచి సంఘటన దర్యాప్తునకు సంబంధించిన దర్యాప్తు అధికారి ఇచ్చిన సమాధానాలపై హైకోర్టు అయితే అసంతృప్తి వ్యక్తం చేసింది. దీనిపై సమాధానాలతో వచ్చేందుకు 2 వారాలు గడువు ఇచ్చింది. ఈ కేసు విచారణలో సహకరించడానికి న్యాయవాది డొమినిక్ ఫెర్నాండెజ్ను అమికస్ క్యూరీగా నియమిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది. సిగాచి పరిశ్రమలో రియాక్టర్ పేలుడు సంఘటనలో 54 మంది మృతి చెందగా 8 మంది కనిపించలేదని, 28 మంది తీవ్రంగా గాయపడ్డారని, వారికి పరిహారం చెల్లించడంతో పాటు దర్యాప్తులో జాప్యం జరుగుతుందని ఫిల్ అయితే వేశారనమాట. అయితే అధికారులు తనిఖీలు చేసే విషయంలో అధికారులు అయితే సక్రమంగా చేయట్లేదని, అందువల్ల అధికారులకు సంబంధించి షాక్ ఇస్తే తప్ప వారైతే దారిలోకి రారని చెప్పేసి హైకోర్టు ఉద్యోగులకు సంబంధించి ఊహించని షాక్ అయితే ఇచ్చిందనమాట. సో ఇది మనకు తాజా సమాచారం ఉద్యోగులకు సంబంధించి. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్